మాది రైట్. సో మాది అందరికి బ్యాలెన్స్ అందరికి బ్యాలెన్స్ నమస్కారం. అయిపోయింది. అందరికి నమస్కారం. నా పేరు గారచిన్నారు. టుడేస్ ద గ్రేట్ డే. సో ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడటానికి ఒక 5 to 10 minutes నేను మీతో మాట్లాడబోతున్నాను. నా తర్వాత నరేష్ మోహన్ చేస్తాడు. 6:15 కల్లా నరేష్ మోహన్ చేస్తాడు. సో రైట్, ఇందాక మా మాహోజీ యొక్క డాక్యుమెంటరీ చూపించాను, నరేష్ మోహన్ డాక్యుమెంటరీ. సో మరి దాంట్లో కొద్ది మంది మాత్రమే డైమండ్స్ అయ్యారు. ఆ డాక్యుమెంటరీలో ఉన్న వాళ్ళు అందరూ డైమండ్స్ కాల. ఆ 30 మంది పైన బ్యాక్గ్రౌండ్ లో ఉంటే, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఒక 2-3 డైమండ్స్ అయి ఉంటారు. మిగతా వాళ్ళు కాల. ఎందుకు కాల అనే క్వశ్చన్ అయితే రకరకాల కారణాలు చెప్పుకొస్తున్నారు. చాలా ఉంటాయి కారణాలు. బట్ నేను ఈ కారణాలన్నీ కాదు, ఒక సింగిల్ ఒకటే కారణంతో నేను మాట్లాడతాను. ఆ ఒక్కటి కానీ సరి చేసుకోగలిగితే ఈ బిజినెస్ లో ఎవరైనా డైమండ్ అవుతారు. సో కారణాలు ఎన్నో ఉంటాయి మీరు చెప్పినట్లు. బట్ నేను అవన్నీ అనుకోను. ఓన్లీ వన్ రీజన్ తో వాళ్ళు సక్సెస్ కాకుండా వెళ్ళిపోయారు. ఏ రీజన్ తో వెళ్ళిపోయారంటే, ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే హానెస్టీ. ఏంటి చెప్పండి? ఏంటి ముఖ్యమైన విషయం ఏంటి? ఆనెస్ట్ మోడ్. ఆనెస్ట్ ఆనెస్ట్ నిజాయితీ మోడ్. హానెస్టీ అంటే నిజాయితీ. నిజాయితీ. నిజాయితీగా ఉన్నోళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో డైమండ్స్ అవుతారు. Yes, అది ma'am. డబ్బు రూపంలో నిజాయితీగా ఉండాలి, వర్క్ విషయంలో నిజాయితీగా ఉండాలి, మాట్లాడే మాట విషయంలో నిజాయితీగా ఉండాలి, చేసే పనుల విషయంలో నిజాయితీగా ఉండాలి. ఏ విషయమైనా సరే నిజాయితీగా ఉంటేనే ఆ వ్యక్తులు మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ వ్యక్తులు మాత్రమే సక్సెస్ కంటిన్యూ చేస్తారు. ఆ వ్యక్తులు మాత్రమే డైమండ్ కూడా అవుతారు. ఆ వ్యక్తులు మాత్రమే డైమండ్లను క్రియేట్ చేస్తారు. ఆ వ్యక్తులు మాత్రమే యూనివర్సల్ క్రోనోమెస్టర్ అవుతారు. ఆ వ్యక్తులు మాత్రమే ఇన్స్పైరింగ్ పర్సన్స్ అవుతారు. నిజాయితీ. ఏ విషయంలో నిజాయితీ? పొద్దున్న లేచాం, జూమ్కి రావడం, ఇది కూడా నిజాయితీ. మనం జూమ్కి ఇగో ఈ విధంగా ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యి మంచిగా టీం కనిపిస్తూ ఉంటే మనల్ని చూసి మన టీము అదే విధంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. నేను ఫీల్డ్లో ఉన్నాను, నేను జర్నీలో ఉన్నాను, నేను ఇంకోటి ఉన్నాను, నేను ఇంకోటి ఉన్నాను, ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు మీరు. అసలు జూమ్కి రాకుండా వచ్చినా కూడా కెమెరాలు ఆఫ్ చేసుకొని అసలు వినకుండా పక్కన పెట్టేసేసి ఏదో జరిగిద్దిలే అని మీరు కానీ అనుకుంటే, ఎవరైతే నిజాయితీగా ఇగో ఇలా కెమెరా ఆన్ చేసుకొని చెప్పిన విషయాలు వింటున్నారో వాళ్ళు రియల్గా 100% ఫ్యూచర్ డైమండ్స్. నేను అందుకే ఇక్కడ ఇది జూమ్ కూడా రికార్డ్ చేస్తున్నాను. ఎవరు డైమండ్స్ అవుతారో ఫ్యూచర్ లో కనిపిస్తారు, మీరు అందరూ కనిపిస్తారు. ఈ కెమెరాలు ఆఫ్ లో పెట్టుకున్న వాళ్ళు, సరిగ్గా రెస్పాండ్ కాని వాళ్ళు, జూమ్కి రాని వాళ్ళు, వాళ్ళు డైమండ్ అవుతారు లేదా నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటేనే మన టీంని కరెక్ట్ చేయగలం. మనమే కరెక్ట్గా లేకపోతే మన టీంని కరెక్ట్ చేయగలమా? మన టీంని కరెక్ట్ చేయగలమా? సరే, పొద్దున్నే ఇంట్లో లేడీస్కి ఆడవాళ్ళకి పనులు ఉంటాయి అనుకోవచ్చు. మగవాళ్ళకి మగవాళ్ళకి పనులు ఉంటాయి. కానీ పనులు ఆ టైంలో 1 అవర్ పెట్టుకోకుండా ఉండొచ్చు. కానీ ఏదో ఒక కారణం వాళ్ళ వర్షన్లో వాళ్ళకి మేము కరెక్ట్గా ఉన్నాం అనుకుంటారు. బట్ వాళ్ళ వర్షన్ కాదు ఇక్కడ. నిన్ను నమ్ముకొని ఒక 10 మంది టీం వచ్చారు, 20 మంది టీం ఇచ్చారు, 30 మంది టీం ఇచ్చారు, 40 మంది టీం ఇచ్చారు. మరి వీళ్ళందరూ ఏంటి? సో నిజాయితీగా అనేది ఇది ఎవరో చెప్పాల్సి అసలు. ఈరోజు గ్యారా చిన్నారావు ఇలా పొద్దున్నే జూమ్ రావాలి, ఇలా జూమ్ ఆర్గనైజ్ చేయాలి, ఇలా అప్లైని పిలిపించుకోవాలి నాకు ఎవరు చెప్పలా. ఇది నా నా నిజాయితీ. నేను నైట్ 10 అని, 11 అని, 12 అని, 1 గంట అవని నేను రావటం. బట్ నేను 5:45కి ఎగ్జాక్ట్లీ నేను జూమ్ ఆన్ చేస్తాను. 6 గంటలకు ఇలా కూర్చుంటా. ఇట్లా నేను మీ ముందు కనిపిస్తాను. ఇలా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నా. సో చెప్పండి, ఇలా నేను నిజాయితీగా లేకుండా సో మీకు నేను చెప్పాలంటే నేను చెప్పగలనా? నేను చెప్పగలనా? నో చెప్పండి అందరూ. నో నో మా గురించి చెప్పలేరు మా నేను గురించి. చెప్పగలనా? సపోజ్ నేను కెమెరా ఆఫ్ చేశాను. టైగర్స్ మీ అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఇది ఇది నిజాయితీయా? కాదు మా గురించి. లేకపోతే నేను ఫోన్లో కనెక్ట్ అవుతాను. ఫోన్లో కనెక్ట్ అయ్యి ఇట్లా ఊగుతా ఉంటా. తలకాయ ఇక్కడ చూపిస్తాను, ఫ్యాన్ చూపిస్తాను. టైగర్స్ మీరు అందరూ ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వండి. నిజాయితీగా? కాదు మా గురించి. సో జూమ్కి రావడం లేట్గా వస్తాను. సో బ్యాలెన్స్ అయిపోయింది గురించి రీఛార్జ్ చేస్తా. నిజాయితీయా? నో మా గురించి కరెక్ట్ కాదు.
అసలు ఈ సిల్లీ కారణాలు చెప్పుకోవటం. రీఛార్జ్ లేవు. ఏంటి రీఛార్జ్ లేదు? ఎప్పుడు చూసుకోవాలి అది? ఎస్ ఆర్ నో? సో ఈ ఈ విషయాల్లో జూమ్ విషయంలో నిజాయితీగా ఉంటేనే ఈ బిజినెస్ లో నెక్స్ట్ నిజాయితీకి వెళ్దాం. ముందు జూమ్ విషయంలో నిజాయితీగా మారాలి అందరూ. సో ఒక రోల్ మోడల్ లీడర్ గా ఉండాలి. ఉంటాక రెడీనా? ఎస్ ఎవరైతే మావయ్య. ఈ విషయంలో నిజాయితీగా ఉంటారో డైమండ్ అవటానికి ఫస్ట్ ప్రియారిటీ. రెడీనా? ఎస్ సార్ మావయ్య. ఎస్ జూమ్ మావయ్య. విషయంలో నిజాయితీగా ఉంటారా? Yes, ఎస్ Marji. మావయ్య. ఉంటారా? సార్ ఎస్ మావయ్య. Yes, Marji. రెండో చోట నిజాయితీ ఎక్కడ ఉండాలంటే కమ్యూనికేషన్ విషయంలో. కమ్యూనికేషన్, ఫోన్ కమ్యూనికేషన్, అప్లైన్ గురించి, డౌన్లైన్ ఇలా మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ గురించి అంటే వేరే అప్లైన్ గురించి తప్పుగా మాట్లాడటం, వాళ్ళెట్ట వీళ్ళెట్ట, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎట్లా, లేదా పర్సనల్ విషయాలు ఎట్లా, అలానే ఇంకొకరు వేరే విషయాలు ఎట్లా, అట్లా పనికి మాలిన విషయాల గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా. ఒక ఇద్దరు కూర్చొని మూడో వ్యక్తి గురించి డిస్కషన్ చేస్తారు కదా. అలా నిజాయితీగా లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేరు. ఒక ఇద్దరు కూర్చుంటే వారిద్దరి గురించి డిస్కషన్ చేసుకోవాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ గురించి డిస్కషన్ చేస్తే థర్డ్ పర్సన్ లో ఉన్న గుడ్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక పలానా లీడర్ చూడు ఎలా చేస్తున్నారో మనం ఎందుకు చేయకూడదు? పలానా వ్యక్తి, పలానా అప్లైన్ చూడు మన గురించి ఇలా చేస్తున్నాడు, మనం ఎందుకు చేయకూడదు? ఇలా ఇలా మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళు ఎట్టపోతున్నారు, వీళ్ళు ఎట్టపోతున్నారు, వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, వీళ్ళు ఎట్ట చేస్తున్నారు, వాళ్ళంతే వీళ్ళు ఇంతే, మనం చేస్తే వాళ్ళకి వస్తాయి, నేను చేస్తే వీళ్ళకి వస్తాయి, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, అట్లా రకరకాలుగా నువ్వు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడినా అది తప్పే. నేను ఒక లీడర్, నేను కాన్ఫరెన్స్ కాల్లో ఉంటే వాళ్ళ అప్లైన్లో ఆగిపోయిన అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నాడు. నేనేమన్నానంటే, టైగర్ నువ్వు నా దగ్గర నెగిటివ్ మాట్లాడద్దు. వాళ్ళు ఆగిపోతే ఆగిపోవచ్చు బిజినెస్ లో. వాళ్ళు వదిలేసేసే, వాళ్ళ గురించి వదిలేసే. నువ్వు వేరే చోటకి షిఫ్ట్ అవుతున్నావు కదా, ఇంకా ఆగిపోయిన వాళ్ళ గురించి నీకేం పని? వాళ్ళు అట్లా తాగిపోతాళ్ళు, లేదా ఇట్లా అవుతారు, ఇవన్నీ మనకు అవసరమా? ఏదన్నా దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలి ఎదురుబడి. లేనప్పుడు మనం అసలు అనవసరం. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఎస్ ఆర్ నో? మనం ఇద్దరు ఉన్నప్పుడు మన ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి, కానీ వేరే గురించి వద్దు మనకు బ్యాడ్ విషయాలు. లేదు నువ్వు వాళ్ళ గురించి వచ్చి నా దగ్గర చెడుగు మాట్లాడుతావు అంటే నేను లైన్ లో తీసుకుంటే అదే విషయం నువ్వు చెప్పగలవా? అదే విషయం నువ్వు మాట్లాడగలవా? అర్థమవుతుంది అందరికి? ఎస్ ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, వాళ్ళ గురించి ఇక్కడ, ఇలా ఎవరైతే మాట్లాడతారో ఈ బిజినెస్ లో డైమండ్ కానే కాలేదు. మరి ముఖ్యంగా అప్లైన్ గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళు పాజిటివా నెగిటివా వాళ్ళు మనకు అనవసరం. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ సక్సెస్ కాలేరు. చెడ్డల గురించి పట్టించుకోవద్దు, మంచి వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడద్దు. మంచి వాళ్ళు అంటే ఎవరంటే సక్సెస్ఫుల్ అయ్యే అప్లైన్స్ గురించి నెగిటివ్ మాట్లాడద్దు. మీరు ఫోన్ కమ్యూనికేషన్ లో నిజాయితీ లేకపోతే అప్లైన్ గురించి నెగిటివ్, డౌన్లైన్ గురించి నెగిటివ్, కమ్యూనికేషన్ లో నెగిటివ్ ఉంటే ఈ బిజినెస్ సక్సెస్ కాలేదు. మరి ఇక్కడి నుంచి మాట్లాడే ప్రతి మాటని నిజాయితీతో కూడిన మాటగా మాట్లాడదామా? ఎస్ ఆర్ నో? Yes, Yes, Marji. ma'am. నిజాయితీతో కూడిన మాటగా మాట్లాడదామా? ఎస్ ఆర్ నో? Yes, ఎస్ Marji. మావయ్య. నెక్స్ట్ మూడోది, పని విషయంలో నిజాయితీగా ఉండాలి. పని, మనం సేఫ్ షాప్ లో చాలా మంది తప్పు చేసేది ఏంటంటే పని విషయంలో అబద్ధాలు ఆడతారు. పని విషయంలో వాళ్ళు చేయాల్సిన పనులు, విధులు, కర్తవ్యాలు వాళ్ళు చేయరు. ఈ పని విషయంలో ఈ పని నాది కాదు వేరే వాళ్ళది, ఈ పని ఇంకొకరిది, ఈ పని ఇంకొకరిది అని ఒకరి మీద ఒకరు బ్లేమింగ్. ఇప్పుడు సక్సెస్ వచ్చిందనుకో, ఒక వ్యక్తి నిలబడ్డాడు బిజినెస్ లో బాగా చేస్తున్నాడంటే ఈ వ్యక్తి నేను చెప్తే నిలబడ్డాడు, ఈ వ్యక్తికి నేను ఇచ్చిన మోటివేషన్, నేను చెప్తేనే పని చేస్తున్నాడు అంటే సక్సెస్ మాత్రం అందరూ క్రెడిట్ కోరుకుంటారు. అర్థమవుతుంది టైగర్? సక్సెస్ వస్తే ఎవరు కోరుకుంటారు? అందరు క్రెడిట్ కోరుకుంటారు. ఫెయిల్యూర్ వచ్చిందా, నా టీంలో ఎవరు నిలబడతలా, కారణం నా అప్లైన్. నా టీంలో ఎవరు నిలబడతలా, కారణం నా డౌన్ లైన్. నా టీంలో ఎవరు పని చేయట్లా, కారణం పలానా ఎల్లమ్మ. నా టీంలో ఎవరు మాట ఎట్లా, కారణం పలానా పుల్లమ్మ. పని విషయంలో పని దొంగలు ఇల్లు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? మనం చేయాల్సిన పనులు, కర్తవ్యాలు, మన విధులు, మన పనులు ఏవైతే ఉన్నాయో ఈ పర్ఫెక్ట్ గా చేస్తే
నిజాయితీగా చేస్తే ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు, ఎవరి మీద కారణాలు ఉండవు. ఎవరైతే ఈ పనులు నిజాయితీగా చేయలేరో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎవరో ఒకరి మీద నెట్టేస్తారు. వీళ్ళు ఎట్టవడం కారణం వాళ్ళు ఎట్టవడం కారణం వీళ్ళు తర్వాత ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరి మీద పడి బతుకుతారు వీళ్ళు. మన పనులు మనం చేయాలి, ఎవరి పనులు అవి చేసుకోవాలి. మన పని ఏంటంటే పొద్దున్న జూమ్ రావడం, జూమ్లో కూర్చోవటం, డౌన్లైన్ సర్వర్ పిలిపించుకోవడం, పొద్దున్నే ఫోన్ కాల్ చేయడం, సాయంత్రం మళ్ళీ ఫోన్ కాల్ చేయడం, కమ్యూనికేషన్ చేయడం, 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చేయటము, డైలీ కరెక్షన్స్ ఏమిటో పాజిటివ్గా తీసుకోవడము, డైలీ రిపోర్ట్ పంపించడం, ఇవన్నీ మన పనులు. ఎస్ ఆర్ నో? ఈ పనులు ఎవరైతే మంచిగా చేయడో వాళ్ళు ఈ బిజినెస్ సక్సెస్ కాలేదు. ఎక్స్ట్రా ట్రైనింగ్ పెట్టడము, సండే వెన్యూ పెట్టడము, కోర్ ట్రైనింగ్ పెట్టించుకోవడము, కోర్ ట్రైనింగ్ పిలిపించుకోవడము, ఇవన్నీ పనులు. సో ఈ పనులన్నీ నిజాయితీగా చేస్తానికి ఈ రోజు నుంచైనా రెడీగా ఉంటుంది. నిజాయితీగా చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, Yes or మా no? గురుజీ. Yes, మా గురుజీ. నెక్స్ట్ కరెక్షన్స్. 4వది కరెక్షన్స్. కరెక్షన్స్ ని నిజాయితీగా యాక్సెప్ట్ చేయండి. 4వది ఏంది? కరెక్షన్స్ ని నిజాయితీగా యాక్సెప్ట్ చేయండి. ఎవరు కావాలని తప్పు చేయరు, బట్ తప్పు అని తెలిసినాక మళ్ళీ చేస్తే అది కావాలని చేసి ఉంటుంది. అర్థమైందా? కావాలని ఎవరు తప్పు చేయరు, కావాలని చేయనప్పుడు మళ్ళీ రిపీటెడ్గా అదే మిస్టేక్ చేస్తే దాన్ని ఏమంటారు? ఒకసారి అయితే కావాలని చేస్తారు, అనుకోకుండా జరిగిపోయింది. మళ్ళీ రెండోసారి చేస్తున్నారు, మళ్ళీ మూడోసారి చేస్తున్నారు అంటే చెప్పండి, అది కావాలని చేసినట్ట, ఇంటెన్షన్ చేసినట్ట, చేయనట్ట? కావాలని చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ విషయంలో చెప్తున్నా, కరెక్షన్ చేసుకోమని. బాబు ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వండి, వైఫై పెట్టించుకోండి, మంచిగా ఇగో ఈ ప్రాసెస్లో ఉన్నాడంటే ఇగో మల్లికార్జున సార్ సెట్ అయ్యాడు, గారా శ్రీనివాసరావు సెట్ అయ్యాడు, హేమచంద్రబాబు, చెవురు సీను, పఠాన్ కరీముల్లా, ఇంద్రబాబు, ఇక నాగరాజు సారు, వీళ్ళందరూ, ఇక్కడ మాధవరావు సారు, ఇంకా ల్యాప్టాప్లో ఎవరో కనెక్ట్ అయ్యారు, కార్తిక్ సారు, ఏంటి గుడ్ మార్నింగ్. సో వీళ్ళందరూ సెట్ అయ్యారు, కరెక్షన్స్ యాక్సెప్టెడ్. మరి మిగతా వాళ్ళు పొద్దు పొద్దున్నే మా పనులు ఉండవా? ఆయన కంటే పని పాడడానికి కూర్చుంటాడు. మాకు బాబు ఫ్రెష్ లెవెల్ నుంచి కూర్చున్నాను నేను. ఇట్లా గారా చిన్నారాకి చెప్పినోడు లేడు, నువ్వు ఇలా ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వాలి, నువ్వు ఇలా ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వాలి, నువ్వు ఇలా జూమ్లో ఇలా కూర్చోవాలి అని నాకు చెప్పినోళ్ళు లేరు. అనిపించుకునే పరిస్థితి నాకు ఉండదు. సెల్ఫ్ కరెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తాను నేను. నాకే తెలిసిపోయింది సెల్ఫ్ కరెక్షన్స్ నేను చేసే తప్పని. నాకు జీపీఎస్ ఆన్లో ఉంటుంది ఎప్పుడు. చాలా మంది జీపీఎస్ ఆఫ్ చేసేస్తారు. జీపీఎస్ అని తెలుసా మీకు? గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటారు కదా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే జీపీఎస్ ఆన్ చేస్తారు. ఇంకా అది వెళ్తున్నప్పుడు అది రాంగ్ అని చెప్పేసింది. సో మేక్ యూ టర్న్ లెఫ్ట్, కొంచెం ముందుకు వెళ్ళాం అనుకో, అది మిస్ చేసి మేక్ యూ టర్న్, మళ్ళీ యూ టర్న్ చేసుకో అంటే అది జీపీఎస్ నువ్వు ఆఫ్ చేసేదాకా ఆగదు, అది కంటిన్యూగా మోగుతా ఉంటుంది. అలానే ప్రతి మనిషికి దేవుడు ఒక జీపీఎస్ ఇస్తాడు. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. అది ఎలానో మనిషికి కూడా ఒక జీపీఎస్ ఇస్తాడు. అది నాకు మొదటి నుంచే నాకు యాక్టివేషన్ ఉంది. దాన్ని ఏమంటారంటే అంతరాత్మ అంటారు. ఏమంటారు సార్? అంతరాత్మ. ఈ అంతరాత్మని ఆఫ్ చేసేస్తాం చాలా మంది. అంతరాత్మ మన మన లోపలే ఒకడు ఉంటాడు, ఆడే అంతరాత్మ, లోపల ఉండే ఆత్మ. ఆత్మ ఏం చేసిందంటే మనల్ని సూపర్గా చేయాలి, పైకి తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలని మన అంతరాత్మ మనకి ఎప్పుడు చెప్తుండేది. నువ్వు తప్పు చేస్తున్నావురా, ఎవరు చూడడానికి మాకు పైన భగవంతుడు చూస్తున్నాడు, కెమెరా వేస్తున్నాడు అంటాడు. ఎసన్నో వెంటనే తప్పు చేయకుండా సరిదిద్దుకుంటాం. తప్పు మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడద్దు అంటాడు, హెచ్చరిస్తాడు.
మొత్తం మాట్లాడుకోండి. తప్పు చూడకు, ఇక తప్పుగా చూస్తున్నావు, ఆ వద్దు. తప్పు వినకు. అంతరాత్మ ఎప్పుడు చెప్తుంటుంది. అంటే ఇంతకుముందు గాంధీ గారు చెప్పాడు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఎస్ ఆర్ నో? దాన్నే ఇంకొంచెం ప్రాస ప్రకారం చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు, అంటే అనకు, చెడు వినకు, చెడు కనకు, కనకు అంటే చూడొద్దు, చెడు అనకు, నాలుగోది చెప్తున్నాను, చెడు తినకు. ఇది కూడా కరెక్షనే. నేను ఇంతకుముందు ఏది పడితే తినేవాడిని. నా బాడీలోకి వెళ్ళిపోయి, బిర్యానీలు వెళ్ళిపోయి, రకరకాల అన్ని ఆహార పదార్థాలు వెళ్ళిపోయి చెడు తినేవాడిని. చెడు తినకూడదని అది కూడా నేను కంట్రోల్ పెట్టేస్తాను. అది కూడా ప్రాపర్ పొజిషన్ ఇష్టం. నిన్న చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూల్ డ్రింక్స్ తాగండి, లస్సీలు ఇస్తున్నారు, లస్సీ తాగండి, నెక్స్ట్ టీ కాఫీలు ఇస్తున్నారు. కొంతమంది బద్దలాడుతున్నారు, గురించి ఏదో అవుతున్నారంటే నేను నేను ముందు అయితే మొమ్మాట కొద్ది తినేసేవాడిని. వాళ్ళ కూల్ డ్రింక్ తాగేసేవాడిని, టీయా తాగేసేవాడిని. ఏడకెళ్ళి తాట ఏది తింటో తాటం మొత్తం కలిసి 95 కేజీలు బరువు అయ్యా. తర్వాత కంట్రోల్ ఇక అర్థమైపోయింది నాకు. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయా, ఒబిసిటీ అయిపోయింది, రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత నాకు ఆ విషయంలో కూడా అర్థమైపోయింది, మనకు మనం కంట్రోల్ చేసుకోవాలి. మన అంతరాత్మ మనకు చెప్తుంది కదా, ఇది తప్పు, ఇది చేయకూడదని. అది కూడా కంట్రోల్ చేసుకున్నా. నన్ను ఫోర్స్ చేస్తుంటే ఇక సాయంత్రానికి ఉదయం నుంచి ఏం తెలియదు, గురించి ఏదంటే సరే తీసుకెళ్ళి అక్కడ 2 కమలాకాయలు తీసుకురామన్నా. అర్థమవుతుందా? మన బాడీకి మనం ఏం తినాలో, ఏం చేయాలో, అది కూడా కరెక్షనే. ఎవ్రీథింగ్ కరెక్షన్. దీన్ని ఎవరైతే నిజాయితీగా తీసుకుంటారో వారు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఏ విషయంలో అయినా. ఈ విషయంలో నిజాయితీ లేకపోయినా, ఈవెన్ ఫుడ్ విషయంలో నిజాయితీ లేకపోయినా అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయి. ఏదో ఒక రోగ రూపంలోనో, ఫ్యాట్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో, అనారోగ్య రూపంలో కూడా బయటపడతాయి. సో మరి ఈ విషయం డైలీ కరెక్షన్స్, ఎనీ విషయంలో కరెక్షన్ యాక్సెప్ట్ చేయాలి. చేయడానికి రెడీగా ఉన్నారా? ఈ కరెక్షన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారా? ఎస్ ఆర్ నో? రెడీనా? Yes, Yes, Mohan. Mohan. Yes, Mohan. నెక్స్ట్ లాస్ట్ కరెక్షన్, నిజాయితీగా యాక్సెప్ట్. లాస్ట్ పని ఎక్కడ నిజాయితీగా ఉండాలంటే డైలీ రిపోర్ట్ విషయంలో. ఈ బిజినెస్ లో నిజాయితీగా ఉండాల్సిన అసలైన విషయం ఎక్కడంటే రిపోర్ట్. రిపోర్ట్ విషయంలో అసలు పెట్టనే పెట్టరు చాలా మంది. పెట్టిన కొంతమంది తప్పుగా పెడతారు. 5 ప్లాన్లు, 15 ప్లాన్లు, 20 ప్లాన్లు, నో డిడి. ఈ రిపోర్ట్ విషయంలో చాలా తప్పుగా అబద్ధాలు పెడతారు. చెప్పండి గాస్, 10 ప్లాన్లు చెప్పించోట ఒక డిడి అని వచ్చిందా రాదా? చెప్పండి. Yes, Mohan. కానీ ఒక సైన్ అప్ అని వచ్చిందా రాదా? Yes, Mohan. ఇగో నిజాయితీ కొంతమంది చేస్తున్నారు చూడండి. గుడ్ మార్నింగ్ చౌదరి శ్రీనివాస్ గారి టీంలో ఇప్పటి వరకు ఎన్ని డిస్క్లోజ్ అని టైగర్, చంద్రబాబు, చౌదరి శ్రీనివాస్ గారు అంటే మురళీ సార్ మీ టీంలో టైగర్ ఎన్ని డిస్క్లోజ్ అని? 5 డీడీలు. ఎవరెవరు క్లోజ్ చేశారు టైగర్? చంద్రబాబు సార్, చౌదరి శ్రీనివాస్ గారు చెప్పండి. పొంగవీటి శ్రీనివాసరావు సార్ డౌన్ లో ఒకటి అయింది మామిడి. ఆ, దుర్గాదేవి మేడం డౌన్ లో ఒకటి అయింది. ఆ. అలాగే అలీం బాయ్ సార్ డౌన్ లో ఒక 2 అయింది మామిడి, 3 అయింది మామిడి. ఈ 5 డీడీలు ఎవరెళ్ళి క్లోజ్ చేసుకొచ్చారు? ఎవరెళ్ళారు ఆన్ఫిల్ లో డీడీలు క్లోజ్ చేయడానికి? 2 నేను ఉన్నాను మామిడి, 3 ఏమో మురళీ సార్ ఉన్నారు. మురళీ సార్, దుర్గాదేవి మేడం. అరే మురళీ సార్ ర్యాంక్ 1 ఇచ్చారు, 2 ఉన్నాడు. అవునా? ఎస్ మామిడి. 3 ఉన్నాడా? లేదు మామిడి, 2 ఉన్నాడు. మొత్తం 5 డీడీల్లో మళ్ళీ ఇంకో డీడీ ఎక్కడి నుంచి? దుర్గాదేవి మేడం. మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. చౌదరి శ్రీనివాస్ గారు. ఇంకోటి వీడియో వచ్చేసి మన మహిమరాజ్ సార్ కింద, వెంకటేష్ సార్ కింద డౌన్ లైన్ లో ఒక డీడీ క్లోజ్ అయింది మోర్జీ. ఓకే. సో చూడొచ్చు వీళ్ళు నిజాయితీగా, వీళ్ళు చంద్రబాబు సార్ కావచ్చు, చౌదరి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈ మురళీ సార్, మహిమరాజ్ గారు, సంథింగ్ పేర్లు చెప్తున్నారు చూసావా? పేర్లు కూడా కొంతమంది నాకు తెలియదు. దుర్గాదేవి మేడం, ఎవరైతే డిన్నర్ క్వాలిఫై అవుతున్నారు చూసారా? ఎస్ఆర్ నో? వీళ్ళు పని చేస్తున్నారు. పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. పని చేయకపోతే రిజల్ట్ వచ్చిందా? రాదు. ఇక్కడ ఒక టీం, ఇక్కడ చంద్రబాబు సార్ టీం నెంబర్ 1 చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో టీం ధర్నాస్ రవి.
ధర్నాస్ రవి టీంలో కూడా ఇప్పుడు ఎన్ని డీడీలు క్లోజ్ అయినాయి, ఎన్ని సైన్ అప్లు అయినాయి రవి సార్? జగన్ మాజీ గుడ్ మార్నింగ్ మారుజీ. 2 డీడీలు క్లోజ్ అయిపోయినాయి మారుజీ, 2 సైన్ అప్ అయినాయి మారుజీ. చూడండి, ఈ మొన్న కోర్టు అయిన తర్వాత వీళ్ళు కంప్లీట్ తీసుకొని చేస్తున్నారు. 2 డీడీలు నేను ఉన్నప్పుడే అయింది. నేను ఆ రోజు వెళ్ళాను. నేను పర్సనల్గా నన్ను చాలా మంది ఫాలోఅప్ కోసం గురుజీ షాప్లో రండి గురుజీ ఆ రోడ్డు మీద రండి గురుజీ అంటారు. బాబు నేనే అలాంటి ఫాలోఅప్ చేయొద్దు, అలాగ ప్లాన్లు చెప్పొద్దని చెప్తున్నా. నన్ను రమ్మంటున్నారు కొంతమంది మనుషులు. ఆశ ఆశ ఎంత ఆశ చూడు వాళ్ళకి. నేను వచ్చి షాప్లో పెట్టి ప్లాన్ చెప్తే ఫాలోఅప్ చేస్తే డీడీ రావాలా? అది చేసేదే తప్పు అంటున్నా. నాతో మాట్లాడించాలంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టేసి మాట్లాడించండి. నేను ఇప్పుడు డైమండ్ లెవెల్ కాదు, యూనివర్సల్ కొలంబస్ లెవెల్లో కూడా అలా వచ్చి ఫాలోఅప్ చేస్తా. నువ్వు షాప్లో పబ్లిక్ ప్లేసుల్లో నన్ను తీసుకెళ్ళి మాట్లాడించాలంటే నేను ఎందుకు వచ్చి మాట్లాడతాను? మిమ్మల్ని చేయొద్దని చెప్తున్నా. ఆ పని నా చేత కూడా తప్పు చేయించాలని చూస్తున్నాను. మొహమాట లేకుండా నేను రానని చెప్పేస్తున్నా. అట్లా చూడండి, నిన్న ధర్రాజ్ రవి టీంలోనే దాస్ గారు అని ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు చక్కగా. నేను మాట్లాడా, ప్లాన్ కూడా చెప్పలే వాళ్ళకి. మాట్లాడాను, కమిట్మెంట్ నేను ఇచ్చాను, దాస్ గారు కమిట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళ అప్లయన్స్ అందరూ కమిట్మెంట్ ఇచ్చారు. స్పాట్లో డీడీలు వచ్చినాయి. ఎవరిని ఎలా చూపించాలి అలా చూపించాలి సార్ మనం బిజినెస్లో. నన్ను తీసుకెళ్ళి రోడ్డు మీద మాట్లాడమంటే ఎలా ఎలా చూస్తారు అతను బిజినెస్లో? ఇతనికి వారం 2 లక్షలు వస్తాయా, లేకపోతే ఈయనకి ఇంత డ్రీమ్ ఉందా, వచ్చినోడు ఇట్ట అడుక్కుంటాడా, బెగ్గింగ్ చేస్తాడా? ఇలాంటి నెగిటివ్ వర్షన్లో మాట్లాడరా వాళ్ళు? మాట్లాడతారా మాట్లాడరా? ఈ బిజినెస్ పాజిటివ్ చేయాలా నెగిటివ్ చేయాలా? ఇంతవరకు గారా చిన్నారో, ఇగో నేను నా 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 ఆత్మసాక్షిగా నేను మీ అందరూ చెప్తున్నాను. నరేందర్ గురుజీని పిలిపించి ఒక్క ఫాలోఅప్ చేయించలా, నరేష్ గురిని పిలిపించి ఒక్క ఫాలోఅప్ చేయించలా నా జీవితంలో. నేను ఫాలోఅప్ చేయించలేదు ఇంతవరకు గురుజీ వాళ్ళతో. చేయించడం ఎప్పుడైనా చూసారా మీరు? ఎనీవన్? శ్రీనివాస్ గారు, స్వామిదాస్ గారు ఎప్పుడైనా చూసారా? ఈవెన్ గురుజీ వాళ్ళ టెస్ట్ మనీ కూడా నేను తీసుకోవాలా. గురుజీ వాళ్ళతో మనం ఇలా మాట్లాడించడము, ఇలా గురుజీ వాళ్ళని ఎడిఫికేషన్ చేయడము, మహా గురుజీలు దేవుళ్ళతో సమానం. ఇలా మనం చేసుకుంటూ ఇలా పాజిటివ్ ఎడిఫికేషన్ చేస్తే డీడీలు వస్తాయి. నిన్న దాస్ గారు చేసిన పని ఏంది? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టేసి వాళ్ళందరే, అరే ఈయన అంత పెద్ద వ్యక్తి గురూజీ, మన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? ఇంత డబ్బులు వస్తున్నాయి ఆయనకి, మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన లైఫ్ గురించి ఆయన వచ్చి మాట్లాడటం ఏంది? ఇంకెంతకన్నా వినకపోతే మనం ఇంకంత దరిద్రం ఎవరు లేరు. నా మాట విని చేయండి, నేనుంటా మీకు తోడుగా 4 ఏళ్ళు, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అన్నాడు. వాళ్ళన్నీ కన్విన్స్ అయిపోయారు. మా మామ చెప్పాడుగా అతను, మా బాబాయ్ చెప్పాడు కదా అతను. మైండ్ ఓపెన్ చేయటం, భరోసా ఎవరు ఇవ్వాలో వాళ్ళు ఇవ్వాలి, ఎడిఫికేషన్ ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి. ఎస్ఆర్నో అలా చేయాలంటే వాళ్ళకంటే ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే చేస్తారు. ఈరోజు బాకులు మురళి వెళ్ళిపోయి చేస్తున్నాడు, దుర్గా మేడం చేస్తున్నాడు, మహిమరాజ్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అంచుల అనుగుణలో పరిగెత్తుకుంటా వాళ్ళు అప్లైన్ ఉన్నా లేకపోయినా చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అలా పడిపోయింది, సీడ్ విత్తనాలు పడిపోయినాయి. నేను డైమండ్ అవ్వాలి, సక్సెస్ కావాలని పడిపోయినాయి. పడిపోతే ఆగుతారు వాళ్ళు, పరిగెడతారు వాళ్ళు. వీళ్ళు నిజాయితీగా పనిచేసినారు, నిజాయితీగా రిపోర్ట్ పంపిస్తున్నారు. ఇంకా 3వ టీం ఏలూరు నుంచి జ్యోతి మేడం 5 డేటా ఫామ్స్ ఇచ్చాను వాళ్ళకి. 5 డేటా ఫామ్స్ ఎన్ని ఫిల్అప్ చేశారు మేడం? జ్యోతి మేడం ఎన్ని డీటెయిల్స్? డీడీస్ అయితే 2 మా గురించి, సైన్ అప్స్ 2 మా గురించి. చూడండి 3 మా గురించి సైన్ అప్స్. రైట్. ఒకటి ఇంతకు ముందు అయింది మా గురించి, ఇప్పుడు డేటా ఫామ్ వస్తుంది. సో అక్కడ వెన్యూ హాల్లోనే స్పాట్లో డేటా ఫామ్ ఒకటి ఫిల్అప్ చేశారు ఆ రోజు కోర్టు రేటుకి వచ్చిన రోజే. సో చూడొచ్చు, నిజాయితీగా ఉన్నోళ్ళు వర్క్ పరంగా చేస్తూ ఉంటే ఇలా వస్తాయి. ఈరోజు ఏలూరు వాళ్ళు టైం అడగలా, నేను ఇచ్చేసాను. ఇవాళ ఏలూరు వెళ్తున్నా. నేను టాస్క్ ఇచ్చాను, ఫినిష్ చేస్తే మళ్ళీ ఇస్తూనే ఉంటాను అని చెప్పాను. ఇది నిజాయితీ. అలానే గరా శ్రీనివాసరావు మాచర్లు వెళ్ళి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నాడు, డీడీస్ క్లోజ్ చేస్తున్నాడు. అరే గారా శ్రీనివాసరావు ఒక టోపాజ్ లెవెల్ లీడరు ఆన్ఫిల్ అనుకోలో కష్టపడుతుంటే, అరే కిందన్న ప్లాటినం లీడర్ పరిస్థితి, కిందన్న గోల్డ్ లీడర్ పరిస్థితి ఎలా చేయాలి? వాళ్ళుగా ఎలా చేయాలి? ఎంత నిజాయితీ చేయాలి పని? చెప్పండి శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి ఎండ్ అయింది మాచర్ల నుంచి? మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. మాచర్ల టీం నుంచి 2 డీడీలు క్లోజ్ చేశారు మాజీ.
శివపార్తి మేడము అండ్ షకుల చెల్లి కింద డౌన్ లైన్ లో. సో శ్రీనివాస్ గారు మావూర్జీ జయకుమార్, గుడ్ మార్నింగ్ మావూర్జీ. మాచర్ల నుంచి శివపార్తి చెల్లి అండ్ షకుల చెల్లి టీం నుంచి 2 డీడీలు క్లోజ్ చేశారు మావూర్జీ. వాళ్ళ నుంచి 2 అయ్యింది మావూర్జీ. ఖచ్చితంగా ఇవాళ కూడా 2 డీడీలు ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు మాట్లాడతారు. సరే. సో ఇంకా అలానే నిజాయితీగా పనిచేసే వాళ్ళు పర్మనెంట్ నుంచి లీనా మేడం, మేరా మేడం వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా వస్త్రాయి దగ్గర నుంచి 5 డీడీలు క్లోజ్ చేశారు. మేరా మేడం కూడా 1 డీడీ ఎంతో క్లోజ్ చేసి పంపించారు. సో వీరందరికీ అప్రిషియేషన్ చేయడానికి మన మధ్యలోకి మన మహాగుజీ వచ్చున్నారు. సో మన మహాగుజీతో మనం వెల్కమ్ చేసుకున్నాం. సో ఇక టైగర్స్ ఇక అందరూ కూడా ఒకసారి కెమెరా ఆన్ చేసుకొని సో మన మహాగుజీని ఇన్వైట్ చేసుకుందాం. సో దయచేసి అందరూ కూడా చెప్తున్నాను, కొంచెం